శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. జూన్ 16 నుంచి 30 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఈ రాశి వారికి దశమ స్థానంలో గురుగ్రహ సంచారం, ఇతర గ్రహాలు ఏవీ కలకుండా సింగిల్గా ఒక్క గ్రహం ఉండడం వల్ల గురువు యొక్క సంపూర్ణ ఫలితాలు ఈ రాశివారి మీదకి రావడం జరిగింది. అంటే చంద్రుడు సింహరాశిలో ఉండగా మీరు జన్మిస్తారు కాబట్టి మీరు సింహరాశి అవుతుంది. అంటే మకా పుబ్బ ఉత్తర అనుకుందాం. అటువంటి చంద్రుడు నక్షత్రం మీదకి దశమ స్థానంలో ఉన్నటువంటి రోహిణి నక్షత్రం మీదకి గురువు రావడం జరిగింది. అంటే ఒక విధంగా మీకు గురువు దశమ కేంద్రంలోకి వస్తూ రోహిణి నక్షత్ర సంచారం వల్ల ఒక గజకేసరి యోగం లాంటి యోగం ప్రారంభమైంది. గజకేసరి యోగం ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటే, జాతకుడు జీవితంలో అన్ని సౌఖ్యాలు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకుడికి ఎంత లేని స్థితిలో కూడా, ఎంత హీన స్థితిలో ఉన్నప్పుడు కూడా సౌకర్యాలకి లోటు ఉండదు. సమయానికి భోజనం అంతా ఉంటుంది, సుఖమైన నిద్రపోతూ ఉంటాడు. సో ఇది ఈ యోగం యొక్క స్థితి. అయితే ఇప్పుడు గురువు దశమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో, ఇప్పుడు సింహరాశిలో గురువు ఉన్నా కూడా అదే ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతుంది, గతంలో ఉన్నటువంటి కొన్ని చెడు వ్యసనాల నుంచి కానీ ఆలోచనల నుంచి కానీ బయటపడే అవకాశం ఉంటుంది. తన ప్రవర్తన నియమావళి మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మంచి నడవడికతో ఉంటాడు. అంటే అది కొందరికి మాత్రమే, ఇంకొంతమంది ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక మంచి యోగం ఏర్పడడం వల్ల జాతకుడిలో ఒక భక్తిభావం పెరుగుతుంది, 10 మందికి గౌరవప్రదంగా కనబడుతూ ఉంటాడు, ఒక దైవం ఉట్టిపడే విధంగా ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తూ ఉంటుంది. దానికి అదనంగా సప్తంలో ఉన్నటువంటి శని కూడా రాశి మీద వీక్షించడం వల్ల ఏంటంటే జాతకుడికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఎక్కువగా ఇండికేట్ చేస్తుంటాయి. అంటే ఇక్కడ ఏమైంది, అష్టమాధిపతి గురువు దశమ స్థానంలోకి రావడం, అంటే అష్టమాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమంలోకి రావడం వల్ల ఏంటంటే జాతకుడికి మంచిది, తను అనుకున్న విధంగా తనకి అనుకూలంగా మార్పు వస్తుంది. సో ఎప్పుడు కూడా అష్టమాధిపతి చెడ్డ ఫలితాలు ఇస్తూ ఉంటాడు, కానీ ఆ అష్టమాధిపతి రాశ్యాధిపతికి మిత్రుడైనప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అయితే కొంచెం సడన్గా ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉద్యోగంలో ఒక మంచి మార్పు అన్నది ఈ సింహరాశి వారికి రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మార్పు, అలాగే ప్లేస్ మార్పు కూడా వస్తుంది. బట్ ఏదైనా మరి ఈ శని రాశి మీద వీక్షించడం, గురువు యొక్క స్థితి, ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉంటాయి. ఇక కుజుడు ఈ రాశి వారికి, సింహరాశి వారి కుజుడు యోగకారకుడు, ఒక అగ్నితత్వ గ్రహం. జాతకుడిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది కుజుడు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి కుజుడు కూడా స్వక్షేత్రగతుడై భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది, మీ ప్రతిభకు తగిన వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇది స్వతంత్ర వృత్తిలో ఉన్నవాళ్ళకి, అది ఏ రకమైన వృత్తి అన్నా అవ్వచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా టాప్లోనే ఉండే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ప్రస్తుతం మీరు అనూహ్యంగా మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారం చేస్తున్నా కూడా మీరు టాప్ లిస్టులోకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే మీ యొక్క ప్రతిభ ఆ విధంగా టాప్లోకి వస్తుంది, అలాగే మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంది, అలాగే వృత్తిలో డిమాండ్ పెరుగుతుంది అన్నమాట. ఆ కారణం వల్ల మీరు చాలా బిజీగా మారే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లాభస్థానంలో 3 గ్రహాల సంచారం, రాష్ట్రాధిపతి రవి ధనాధిపతితో కలిసి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడింది, ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నిపుణ యోగం ఏర్పడింది, ఇది టెక్నీషియన్స్కి అనుకూలంగా ఉంటుంది. అయితే శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మరి వృత్తిపరమైన లాభం, అంటే 3 రకాలైనటువంటి ఆదాయం జాతకుడికి రావడం లభిస్తూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఆర్థికపరంగా అనుకూలంగా ఉండడం,
శుక్రుడు లాభస్థానంలో ఉండడం, బుధ రవితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు సహకరిస్తారు. లేదంటే మీ కుటుంబంలోనే బాగా ఉన్నత చదువు చదువుకున్నటువంటి వాళ్ళు మీకు మీ యొక్క అభివృద్ధికి వాళ్ళ సహకారం సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా జాతకుడికి వరుసగా అటు కుజ, గురు, బుధ, శుక్ర, రవిగ్రహాలు అనుకూలమైన స్థితి. అంటే 9, 10, 11 స్థానాల్లో 3 గ్రహాలు జాతకుడికి మరి ఉన్నత విద్యా అవకాశాలు ఏ రంగంలో అయినా సరే ఖచ్చితంగా బాగుంటుంది. శని చూడటం వల్ల ఆలస్యం అయినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి శని కూడా మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. సో ఇవన్నీ బాగుంటే 2, 8 స్థానాల్లో ఉన్నటువంటి రాహు, కేతువులు మీకు మీ చేయిదాకా వచ్చి ఆఖరి నిమిషంలో చేయి జారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక అనర్హత వల్ల, ఏదో ఒక ఇబ్బంది వల్ల ఏంటంటే వచ్చిన అవకాశాలు మోసపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించాలి. అంటే మీకు తెలియకుండానే మీకు పరిచయం లేని వ్యక్తులు, మీకు సంబంధం లేని వ్యక్తులు మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్ళు మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి కొంతవరకు మీ మిత్రులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీరు అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులే మీ యొక్క పతనానికి కూడా కారణమవుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా మీరు ప్రయత్నం చేసుకున్నప్పుడు రహస్యంగా ప్రయత్నం చేయండి. ఆ పని అయిన తర్వాత మీరు 10 మందికి చెప్పొచ్చు తప్ప మీరు చేస్తున్న ప్రయత్నం ముందుగానే 10 మందికి చెప్పడం వల్ల అది విఫలమై, నాశనమై నష్టపోయే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా ఎవరైనా సరే శని యొక్క ఇబ్బందులు గురవుతూ ఉన్నారో, అంటే ప్రస్తుతం మరి కొన్ని రాసుల వారికి శని అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనిగా ఇబ్బంది పడటం జరుగుతుంది కదా. అంటే అందరికని కాదు, ఇంచుమించుగా 12 రాసుల వారికి కూడా ఏదో విధంగా శని దశా రూపంలో కానీ, అంతర్దశ రూపంలో కానీ, గోచార రూపంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఎవరికి ఇబ్బంది పడుతున్నాడు అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనుల్లో ఆలస్యంగా పనులు జరగడం, చేయదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం. ఎవరైతే రుణ బాధల్లో ఉన్నారో అది ఖచ్చితంగా వాళ్ళ మీద శని ప్రభావం ఉన్నట్టే. శని ప్రభావం లేనివాడు ఖచ్చితంగా ఒకరి దగ్గర అప్పు చేయడం అనేది జరగదు. ఇదే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మీరు రుణగ్రస్తులై ఉన్నారంటే ఖచ్చితంగా మీ మీద శని యొక్క ప్రభావం ఉన్నది. ఆ రుణం తీసుకున్న విషయంలో కానీ, మీరు ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అంటే ఇబ్బంది అని కాదు, అది ఒక వినండి మైనస్, ఒక వ్యసనం అనుకోవచ్చు, ఒక బలహీనత అనుకోవచ్చు, లేదంటే ఇంకొక విధంగా యాక్టివిటీ అనొచ్చు. అంటే అది వాస్తవంగా మీరు ఈ స్థితికి రావడానికి ఒకసారి ఆలోచిస్తే అందులో ఏదో ఒక మిస్టేకు మీ జాతకంలో ఉంటుంది. అది స్త్రీ బలహీనత, జోదమా, వ్యసనమా, తాగుడు, ఏదో ఒకటి ఉంటుంది. చాలామంది బాధపడవచ్చు. కానీ ఆ కారణం వల్లే జాతకుడు రుణగ్రస్తుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఇండికేషన్ అన్నమాట. దాన్ని మనం బయటపడితే ఆటోమేటిక్గా మీకు శని ప్రభావం తగ్గినట్టుగానే భావించాలి. ఎవరైతే ఎక్కువగా అవమానానికి గురవుతున్నారో, సమయానికి మీరు తీసుకున్నటువంటి ధనం తిరిగి చెల్లించలేక మాట పడవలసి వస్తుందో వాళ్ళు అద్భుతంగా ఈ రాబోయే రోజుల్లో ఒక పర్టికులర్ రెమెడీ ఏంటంటే, మీరు ప్రతిరోజు మార్నింగే లేగండి. అంటే ఇంచుమించుగా 6 గంటలు 5:30కి లేగడం చేయండి. ఇంచుమించుగా వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, వాకింగ్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాకింగ్ చేయడం నేర్చుకోవడం మొదలెట్టండి. అది ఏ విధంగా చేయాలంటే, మనం సాధారణంగా ప్రతి పార్కులో కూడా వాకింగ్ ట్రాక్లు ఏర్పడడం జరిగినాయి. మీరు మామూలుగా వాకింగ్ చేయనప్పుడు రౌండ్ తిరుగుతూ ఉంటారు కదా, పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా మీరు రోజు తిరిగే విధానం కాకుండా వెనక నుంచి రివర్స్లో తిరిగే ప్రయత్నం చేయండి. ఒక 8 సార్లు మీరు తిరుగుతారనుకోండి, 8, 7, 6, 5 అలా వెనక్కి లెక్కెట్టుకుంటూ మామూలుగా క్లాక్ వైజ్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ప్రయత్నం చేయండి. అలాగే 8 సార్లు చేయండి. తర్వాత మిగతా కార్యక్రమాలు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మీ ఇష్టం, అది మాత్రం ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి. కనీసం ఒక 40 రోజులు ఈ విధంగా అంకెలు వెనక్కి లెక్క పెట్టుకుంటూ రివర్స్ మార్గంలో వాకింగ్ చేయడం వల్ల రాను మీ యొక్క ఆలోచన విధానం, మీ అప్పులు కూడా తీరే ప్రయత్నం జరుగుతుంది. దాంతో ఏంటంటే ఈ 40 రోజుల్లో కూడా మీరు ఏ విధంగా కూడా ఎటువంటి వ్యసనానికి, బలహీనతకి వెళ్ళకూడదు. అది పేకాడడం కానీ, ఇంక వేరే వ్యసనం కానీ, డ్రింక్ చేయడం కానీ, సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తింటూ, అలాగే
మరి మధ్యాహ్నం పూట కానీ సాయంకాలం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది, మధ్యాహ్నం పడుకోవడం అలవాటు ఉంటుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం అది పడుకోకుండా ఉదయం 6 లోపు లేగడం, సాయంకాలం 7 తర్వాత 8 తర్వాత నిద్రపోవడం, సాధ్యమైనంతకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, మానేయగలిగితే మరి వెజిటేరియన్ మీల్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ 40 రోజులు ఈ విధంగా చేసి చూడండి. ఈ 40 రోజుల్లోనే మీ యొక్క రుణ సమస్యలకి, ఆర్థిక సమస్యలకి ఖచ్చితమైన పరిహారం దొరికే అవకాశం ఉంటుంది.